ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఆయన శిష్యులు, ప్రజలు మిమ్మల్ని తోచుకుంటూ మీ మీద పడుతున్నారు కదా, అయినా ఎవరు తాకారని అడుగుతున్నారు ఎందుకు అని అన్నారు. కానీ యేసు ఎవరు తాకారు అని చుట్టూ చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు నయమైపోయిందని తెలుసుకొని భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి జరిగిందంతా చెప్పింది. ఆయన ఆమెతో, అమ్మ, నీ విశ్వాసమే నీకు నయం చేసింది, శాంతంగా వెళ్ళు, నీ బాధలు నివారణ అయ్యాయి అని అన్నాడు. యేసు ఇంకా మాట్లాడుతూ ఉండగా సమాజ మందిరానికి అధికారి అయిన యాయీరు ఇంటి నుండి కొందరు మనుషులు వచ్చి యాయీరుతో, నీ కూతురు మరణించింది, బోధకునికి శ్రమ కలిగించడం దేనికి అని అన్నారు. యేసు వాళ్ళన్న దాన్ని విని లెక్క చేయకుండా సమాజ మందిరపు అధికారితో, భయపడకు, నమ్మకంతో ఉండు అని అన్నాడు. యేసు పేతుర్ని, యాకోబు సోదరుడైన యోహానును తప్ప మరెవరిని తన వెంట రానివ్వలేదు. యాయీరు ఇంటికి వచ్చాక అక్కడున్న వాళ్ళు బిగ్గరగా ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ ఉండడం యేసు చూశాడు. ఏమి తోచక అందరు దిగులుతో ఉండినారు. ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో, ఎందుకు దిగులు, ఎందుకు ఏడుపు, ఆమె చనిపోలేదు, నిద్రలో ఉంది అంతే అని అన్నాడు. కానీ వాళ్ళు ఆయన హేళన చేశారు. యేసు వాళ్ళందరినీ వెలుపలికి పంపాడు. ఆమె తండ్రిని, తల్లిని, తనతో ఉన్న శిష్యుల్ని వెంట పెట్టుకొని ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని తలీ తాకుమి అని అన్నాడు. తలీ తాకుమి అనగా, చిన్నమ్మాయి, నేను చెప్తున్నాను, లెమ్ము అని అర్థం. ఆమె వెంటనే లేచి నడవడం మొదలుపెట్టింది. ఆమె వయసు 12 సంవత్సరములు. ఇది చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. దీని గురించి ఎవరికి చెప్పవద్దని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆమెకు తినడానికి ఏదైనా ఇవ్వమని వాళ్ళతో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.